పరమేశ్వరుడికి మనం వివిధములైన ఉపచారాలు చేసేటటువంటి పద్ధతులలో ఆవాహయామి, ఆసనం సమర్పయామి, పాదయో పాద్యం, అర్ఘ్యం, స్నానం, తదుపరి పరిమళ పత్ర పుష్పములతో పూజించడం, నానా విధ పరిమళ పత్ర పుష్పాన్ని సమర్పయామి. ఇది 11వ ఉపచారం. 11వ ఉపచారంగా చేసేటటువంటి ఈ నానావిధ పరిమళ పత్ర పుష్పను సమర్పించేటటువంటి క్రమంలో అష్టోత్తర శతనామావళి, సహస్రనామావళి, 1,00,000 పుష్పార్చన ఇలా ఎన్నో చేస్తూ ఉంటారు. చేసేటటువంటి సందర్భంలో 1,00,000 పుష్పాలు ఉంటాయా? ఇంటిలో కూడా నిత్యం చేసేటటువంటి పూజా సందర్భాలలో 100 నామాలు చెబుతాం, 100 పువ్వులు ఉంటాయా? 10 పువ్వులు ఉంటాయా? పువ్వులు ఉండకపోవచ్చునా? ఇలాంటి సందర్భాలలో పువ్వులు లేకపోతే పువ్వులకు ప్రత్యామ్నాయంగా అక్షింతలు వాడవచ్చా? పువ్వులు కాసిన్నే ఉన్నాయి, నామాలు ఎక్కువగా ఉన్నాయి. అలాంటప్పుడు ఆ పువ్వులను దళాలను విరిచి రెక్కలుగా మార్చి చామంతి పువ్వుని ఇలా మనం తుంపితే 100,000 రెక్కలు లభిస్తాయి. ఒక్కొక్క రెక్క ఒక్కొక్క పుష్పంగా భావన చేసి సమర్పించవచ్చునా? ధర్మశాస్త్రం ప్రకారం పుష్పాలను ఇలా త్రెంపకూడదు, తుంచకూడదు, రెక్కలుగా విడదీయకూడదు. ఎవరైతే పువ్వులను ఇలా విడదీసి రెక్కలుగా విడదీసి పూజిస్తారో అలాంటి వారికి భార్యాభర్తల మధ్య వియోగం సంభవిస్తుంది. మొగుడు పెళ్ళాల మధ్య తీవ్రమైనటువంటి గొడవలు పెరుగుతాయి అంటుంది శాస్త్రం. డెకరేషన్ చేసే సమయంలో చాలామంది పువ్వులను రెక్కలుగా చేసి ఆ రెక్కలను ఇలా విరజిమ్ముతూ ఉంటారు. అది వాళ్ళ వృత్తి ధర్మం. పూజ చేసే సమయంలో మనం పూజ అన్న పేరిట భగవంతుని సమర్పిస్తున్నాం అన్నప్పుడు పువ్వులను ఇలా త్రుంచి విరజిమ్మితే ఇది మహాపాపం. ఊలు దారాలతో గొంతుకు ఉరి బిగించి గుండెలో నుంచి సూదులు గుచ్చి కూర్చి ముడుచుకొందరు ముచ్చట ముడులమమ్ము అకట దయలేని వారు మీ ఆడవారు అంటాడు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు పుష్ప విలాపంలో. పువ్వులకు సైతం మనస్సు ఉంటుంది. పువ్వులను అలా త్రుంచకూడదు, కానీ పువ్వులకు బదులుగా అక్షింతలు సమర్పించాలి అంటుంది శాస్త్రం. ఇది శాస్త్రబద్ధమైనటువంటి అంగీకరించినటువంటి ధర్మ ప్రమాణం. పువ్వులు లేకపోతే ఏ నష్టం లేదు. ప్రత్యామ్నాయంగా చక్కగా అక్షింతలతో పూజ చేయవచ్చు. పువ్వులు లేనమ్మ అక్షింతలతో పూజ చేస్తే తప్పక పుణ్యం లభిస్తుంది. వెండి లోహంతో చక్కగా పువ్వులను సిద్ధం చేసుకొని ఆ పువ్వులను పరమాత్ముడికి అలంకరిస్తూ సమర్పించి తదుపరి మిగిలిన నామావళిని చెప్పే సమయంలో అక్షింతలతో పూజ చేయవచ్చు. 1 2 పుష్పాలు ఇంట్లో ఉంటే ఆ పుష్పాలను సమర్పించి మిగతా నామాలకు బదులుగా మనం నామం చెబుతూ నమః అన్నప్పుడల్లా కూడాను కాసిని అక్షింతలను సమర్పించవచ్చు. అక్షింతలు అంటేనే కలకాలం ఉండేవి అని అర్థం. బియ్యం వడ్ల గింజలో నుంచి బయటకు రాగానే పునరుత్పత్తి శక్తి తగ్గిపోతుంది. మళ్ళీ పుట్టేటటువంటి శక్తి బియ్యం గింజ పోగొట్టుకుంటుంది. వడ్ల గింజలో బియ్యపు గింజ అన్న సామెతలో ఉన్న అర్థమే ఇది. అలా మళ్ళీ పుట్టాలి అనే శక్తి ఉండాలి అంటే అది వడ్ల గింజగానే ఉండాలి. అలా కాకుండా మనం బియ్యపు గింజగా స్వీకరించాం. ఆ బియ్యపు గింజకు చరితార్థం లగించే నిమిత్తమై విరిగిపోకుండా నూకగా మారకుండా ఆవు నేతిలో పసుపు కాసింత కుంకుమ వేసి ఆ బియ్యపు గింజను నానబెట్టితే అద్దితే తడిపితే అక్షింత గింజగా మారుతుంది. చారితార్థ్యంతో జన్మ సాఫల్యం చెందినట్లుగా అక్షతలు కలకాలం ఉండేవిగా క్షరము కానటువంటిగా మారి ఈ అక్షింతలు మనకు ఆయుర్దాయాన్ని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందిస్తాయి. కనుకనే ఎవరినైనా ఆశీర్వాదం అందించేటటువంటి సమయంలో, ఆశీర్వదించే సమయంలో శిరస్సు పైన కాసిని అక్షింతలు వేస్తాం, కలకాలం ఉండండి అని పలుకుతాం. ఆ క్రమంలో భగవంతుడిని పూజించే సందర్భంలో పువ్వులు తక్కువగా ఉన్నప్పుడు నిరభ్యంతరంగా అక్షింతలతో పరమాత్ముడిని పూజించవచ్చు. పుణ్యబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి విషయాలు. మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ కలుసుకుందాం. మీ కాకులూరి సూర్యనారాయణమూర్తి. శుభమస్తు.